పరిశుద్ధుడైన యేసయ్య నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరోపించబడునుగాక. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో దేవాది దేవుడు మనందరినీ కూడా తన కృపలో జ్ఞాపకం చేసుకొని మనకు అనుగ్రహించిన ఈ యొక్క స్తుతి ఆరాధన బట్టి మొదటగా సమస్తాన్ని అనుకూలపరిచిన దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క వాయిస్ ఆఫ్ గాస్పెల్ మినిస్ట్రీ వారిని కూడా దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఈరోజు మీ ఎదుటకు దేవుని యొక్క వాక్యం అందించటకు నిలబడడానికి అత్యంత ప్రాముఖ్యమైన కారణం వాయిస్ ఆఫ్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారు. దేవుడు ఆ పరిచయం ఇంకా కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఈ ప్రాముఖ్యమైన సమయంలో తలలు ఉంచుదా, కళ్ళు మూసుకుందా, మరి ఇక ఏ ఆలోచన లేకుండా మనం అందరం కూడా కొద్ది నిమిషాలు దేవుణ్ణి స్తుతించుటకు, దేవుని గణపరచుటకు, దేవుని మహింపరచుటకు మనం అందరం కూడా మన యొక్క హృదయాలను సంసిద్ధపరచుకుందాం. తలలు ఉంచుదా, ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, స్తుతులకు పాత్రుడా, స్తోత్రాలు కూడా వందనీయుడా, ఆరాధనకు ఏకైక యోగ్యుడా, పూజార్హుడా. ఈ రీతిగా మా ప్రాణనాథుడు అయిన మిమ్ములను, ఆరాధనకు ఏకైక యోగ్యుడము, పూజార్హుడు అయిన మిమ్ములను వాయిస్ ఆఫ్ గాస్పెల్ మినిస్ట్రీస్ ద్వారా స్తుతించుటకు, గణపరచుటకు, మహింపరచుటకు మీరిచ్చిన శ్రేష్టమైన ధన్యకరమైన స్థితి కొరకే నీ కొందనాలు అయా. నీవు సెలవివ్వకుండా మేము తిని తాగి సుఖించుట అసాధ్యం. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు గనుకనే ఈ దినమంతా తండ్రి నీ చిత్తానుసారంగా అనేక మందికి ఆశీర్వాదకరంగా నిలవగలిగారు. ఎంతమంది వెళ్ళలేదు తండ్రి ఈ యొక్క ప్రత్యక్ష ప్రసాద్ని వీక్షించుటకు సంసిద్ధపరచబడుతూ ఉన్నారు. ప్రతి బిడ్డనే మీరు పేరు పేరు వంతున దీవించవచ్చు, ఆశీర్వదించమని, మీ కృపలో బలపరచమని ప్రార్థన చేస్తూ జరగనైన ఈ యొక్క స్తుతి ఆరాధన అందించబోతున్న ఈ యొక్క విలువైన మాటలు అనేకులకు ఆశీర్వాదకరం చేయమని ప్రార్థన చేస్తూ నిలబడుతున్న నన్ను కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని, నన్ను మరుగుపరిచి మీరు ప్రత్యక్షపరచబడి ప్రార్థన చేస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ యొక్క సమయంలో కొన్ని స్తుతి గీతం పాడుకుని దేవుని మహింపరుద్దాం. ప్రాముఖ్యమైన మనవి, ఈ యొక్క పాటలు మీకు అందరికీ వచ్చినట్లయితే నాతో పాటు కలిసి ఏకీభవించి పాడి దేవుని మహింపరచవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తా ఉన్నా. స్తోత్రమయ్యా. The voice of gospel. స్తోత్రం, 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 స్తోత్రం. అనుకరించే వారు లేక పరితపిస్తున్నా, కనికరించే వారు లేక కుమిలిపో
కుమిలిపోతున్నా పలుకరించే వారు లేక పరితపిస్తున్నా కనికరించే వారు లేక కుమిలిపోతున్నా కలతలెన్నో కీడులెన్నో బ్రతుకు ఆశను అణచివేసిన కలతలెన్నో కీడులెన్నో బ్రతుకు ఆశను అణచివేసిన ఎడబాయు యేసు నిన్ను పరిచేయును యేసు నిన్ను ఎడబాయు యేసు నిన్ను పరిచేయును యేసు నిన్ను నిన్ను కాపాడువాడు కునుకడు నిన్ను ప్రేమించు యేసు నిదుర తోడెన్నడు మీరు ఏ స్థలంలో ఉన్నా మీ యొక్క పరిస్థితులన్నీ కూడా సంసిద్ధపరుచుకొని కొద్ది నిమిషాలు దేవుని స్ఫుటించటకు దేవుని గణపరచకు సంసిద్ధపడవలసిందిగా మనం చేస్తా ఉన్నాను. ఎవరు కూడా మౌనంగా ఉండకు, ఎవరు కూడా వీక్షించడానికి కాకుండా స్ఫుటించడానికి పాల్పొందులు పొందుకోవడానికి ప్రయత్నం చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. శాంతి కరువై మదన పడుతున్నా పరుల మాటలు కృంగదీసి బాధ పెడుతున్నా మనసులోన శాంతి కరువై మదన పడుతున్నా పరుల మాటలు కృంగదీసి బాధ పెడుతున్నా రాత్రులెన్నో సంతసమును తుంచివేసిన వీతులెన్నో రాత్రులెన్నో సంతసమును తుంచివేసిన ఎడబాయుడు యేసు నిన్ను దరిచేర్చును యేసు నిన్ను ఎడబాయుడు యేసు నిన్ను దరిచేర్చును యేసు నిన్ను నిన్ను కాపాడువాడు కునుకడు నిన్ను ప్రేమించు యేసు నిదుర తోడెన్నడు నిన్ను కాపాడువాడు కునుకడు నిన్ను ప్రేమించు యేసు నిదుర తోడెన్నడు నీ భారము వహించు యేసు నీ కొరకై మరణించె చూడు నీ భారము వహించు యేసు నీ కొరకై మరణించె చూడు నిన్ను కాపాడువాడు కునుకడు నిన్ను ప్రేమించు యేసు నిదుర తోడెన్నడు. దేవునికి స్తోత్రం. మరొక స్తుతి గీతం పాడుకొని దేవుని యొక్క వాక్య సందేశంలోనికి మనం ముందు కొనసాగుదాం. ఈ స్తుతి గీతం మీకు అందరికి వచ్చినట్లయితే నాతో పాటు కలిసి ఈ యొక్క ఆరాధనలో పాలు పొందుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తా ఉన్నాం.
చప్పట్లు కొడదాం. స్తోత్రం అయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. అవునయ్యా, ఈ 2022 సంవత్సరంలో మేము సజీవ లెక్కలు నడుచుకుంటే కేవలము నీ కృప, కేవలము నీ కృప మాత్రమే యేసయ్యా. ఎన్నో ప్రాణాపాయకరమైన పరిస్థితులు ఎదురయ్యాయి. ఏ తెగులు మా గుడాలను సమీపించనీకుండా కాపాడే దేవుడు నీవే యేసయ్యా. కుటుంబని నిద్రపోని దేవుడిగా సంరక్షించిన దేవుడు అయ్యా, నీకు స్తోత్రం. నిజమే, నీవే లేకపోతే ఈ స్థితిలో ఉండేవారు కాదయ్యా. అందును బట్టి మహిమ చెల్లిస్తున్నాను. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరిచేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. అందరూ కలిసి ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరిచేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించితివి. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఆనాడు కీర్తనాకారుడు పలికిన రీతిగా కొందరు చెప్పున కరుణించున్నారు. నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా నామము వల్లనే మనకు సహాయం కలుగును రీతిగా ఏ వైపు నుంచి కాకుండా పరలోకము నుంచి నీకు సహాయం కలుగుతుందని విశ్వసించు. స్తోత్రం. ఆయనే ఈ స్థితిలో ఉండే వ్యక్తి కాదు.
స్తోత్రమయ్యా. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే, ఆశ్రయమైన బంధము నీవే, శాశ్వత కృపకాధారము నీవే, నా ప్రతి క్షణమును నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నిజమే యేసయ్యా, ఈ లోకంలో ప్రేమ స్వార్థంతో కూడుకుందై ఉంది. తల్లిదండ్రుల ప్రేమలో స్వార్థం ఉందయ్యా, కన్న బిడ్డలలో ప్రేమలో స్వార్థం ఉంది, భార్యాభర్తల మధ్య ప్రేమలో స్వార్థం ఉంది. ఈ ధనుల ప్రేమలన్నీ కూడా స్వార్థంతో నిండుకున్నాయి. నీ కృపతో చూపిన ప్రేమ నిస్వార్థమైన ప్రభావానికి స్తోత్రం. నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ మనసులో నేనుంటే చాలయ్యా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలునంటివే. నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ మనసులో నేనుంటే చాలయ్యా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలునంటివే. నీ అరచేతిలో నన్ను చేర్చుకుంటివి, నాకిది కొలువా. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి స్థిరమైనవి, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా.
ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో దేవుని యొక్క వాక్యంలోనికి మనం ముందుకు కొనసాగుదాం. మీరందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా ఈ యొక్క స్తుతి ఆరాధనలో పాలు పంపులు పొందుకుంటూ ఉన్నందుకై దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆయన రాకడ కొరకై సంసిద్ధపరచునుగాక. తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేద్దాం. దేవుని యొక్క వాక్యం వినట కొరకై మన హృదయాలను మనం సంసిద్ధపరచుకుందాం. ఈ లోకంలో ఎటువంటి పరిస్థితుల గుండా మనం కొనసాగుతూ ఉన్నాం. ఆయన వాక్యం మనల్ని బతికిస్తుంది. ఆయన వాక్యం మనల్ని బలపరుస్తుంది. ఆయన వాక్యం మన కన్నీటిని తుడుస్తుంది. ఆయన వాక్యం మన ప్రతి అవసరతను తీరుస్తుంది. ఈ భావనతో మీరు ఏ స్థలంలో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల గుండా కొనసాగుతున్నా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యంను ధ్యానము చేయుట కొరకై మీ హృదయాలను సంసిద్ధపరచుకోవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాను. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్యా, చీకటిలో ఉన్నప్పుడు మమ్మల్ని గుర్తించిన ఏకైక దేవుడు నీవే యేసయ్యా. చీకటిలో ఉన్నప్పుడు మమ్మల్ని గుర్తించి ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి మమ్మల్ని నడిపించి నీ గుణాతిశయములను సర్వలోకమందంతటా ప్రచురపరచుటకు కృప చూపిన దేవా, నీకు మహిమ చెల్లిస్తున్నాము. దేవా, నీవే మమ్మల్ని జ్ఞాపకము చేసుకుని ఉండకపోతే దినాన్ని ఈ రీతిగా కొనసాగించేవారంగా ఉండేవారు కాదయ్యా. దినాన్ని ముగింపులోనికి నడిపించబడి ఉండేవారు కాదు ప్రభువా. నీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకము చేసుకున్నావు కనుకనే ఈ యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డని మీరు దర్శించారు కనుకనే నిన్ను స్తుతించగలిగాం ప్రభువా, నిన్ను ఆరాధించగలిగాం ప్రభువా. ఈ దినమంతా అనేకుల ఎదుట మాదిరికరమైన క్రైస్తవునిగా, నీ ప్రేమను ప్రదర్శించే క్రైస్తవునిగా, నీ యొక్క త్యాగమును క్రియారూపకంగా కనపరిచే క్రైస్తవునిగా నిలువబడగలిగాం కేవలము నీ కృప మాత్రమే. అందరకు సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీ నామముకే ఆరోపిస్తున్నాం యేసయ్యా. నీవే నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకము చేసుకుని ఉండకపోతే ఈ రోజు ఇట్టి స్థితిలో ఈ రీతిగా నీ మహిమార్థమై అనేక మంది బిడ్డలకు ఆశీర్వాదకరంగా నిలబడి ఉండేవాళ్ళము కాదు ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే లైవ్ ద్వారా యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్నారు, వారందరినీ దర్శించమని ప్రార్థిస్తూ, వాక్యమై ఉన్న దేవా వింటున్న మా అందరితో మాట్లాడమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మరొక పర్యాయం ఈ రీతిగా వాయిస్ ఆఫ్ గాస్పెల్ మినిస్ట్రీస్ ద్వారా మిమ్మల్ని అందరితో పాటు కలిసి దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేయుటకు, పంచుకుంటకు కృప చూపిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన మీకు అందరూ కూడా యేసయ్య నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నాం. మీ అందరి దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యం చూడవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాను. యోహాను సువార్త 12వ అధ్యాయం 4వ వచనం నుంచి 6వ వచనం వరకు నేను చదువుతున్నాను. మీరందరూ కూడా జాగ్రత్తగా ఆలకించవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాను. యోహాను సువార్త 12వ అధ్యాయం 4వ వచనం నుంచి 6వ వచనం వరకు. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయన్ను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరుకు 300 దేనారములకు అమ్మి పేదలకు ఇయ్యలేదనెను. వాడిలాగు చెప్పినది పేదల మీద శ్రద్ధ కలిగి కాదు కాని వాడు దొంగలై ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చను కనుక అలాగూ చెప్పాను. దేవుడు తన దేవుని వాక్యము వింటున్న మనందరి వినికిడిలో స్థిరపరచబడను గాక. ఎందుకు ఈ యొక్క వాక్య భాగం లేఖనాలలో రాయబడింది, యోహాను సువార్తలో లిఖించబడింది, ఎందుకు దేవుడి యొక్క వాక్య భాగాన్ని ఉంచాడు, అసలు అక్కడ జరిగిన సంగతి ఏంటో మనం ఒకసారి వాక్య భాగంలో మనం చూద్దాం. 1వ వచనం నుంచి మనం చదివినట్లయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి యేసు తన మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చారు. అక్కడ వారు ఆయనకు విందు చేసి మార్త ఉపచారం చేశారు. లాజరు ఆయనలో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా
మీకు సందర్భం అర్థమవుతుందని నేను విశ్వసిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు లాజరుని మృతులలో నుండి లేపిన తర్వాత యోహాను సువార్త 11వ అధ్యాయం మొత్తం లాజరు ఎలా రోగి ఉన్నాడో, ఎలా మరణించాడో, ఎలా తిరిగి యేసయ్య కృప ద్వారా లేపబడ్డాడో, ఏ రీతిగా ఆ యొక్క గ్రామానికి సాక్షులుగా ఆ కుటుంబం నిలవబడిందో మనకందరికీ కూడా పరిచయమే. అక్కడికే రాయబడి ఉంది, యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియాకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చాను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద సేవా పరిచయం జరిగించిన 3.5 సంవత్సరంలో ఎక్కువ శాతం ఒక కుటుంబాన్ని దర్శించేవాడు. ఆ కుటుంబం బేతనియా, బేత్పగే అనే గ్రామంలో ఉన్న మార్తా, మరియా, లాజరు యొక్క కుటుంబం. ఎందుకు యేసయ్య పదే ఆ యొక్క కుటుంబాన్ని దర్శించాడు అనంటే, ఆ కుటుంబానికి యేసయ్య అంటే చాలా ఇష్టం. ఆ కుటుంబము యేసయ్యను తన గృహములోనికి ఆహ్వానించుకునేది. ఆ కుటుంబము యేసయ్యకు తమ హృదయాలను స్థానం ఇచ్చేది. ఆ కుటుంబము యేసయ్యకు హృదయపూర్వకమైన ఆతిథ్యం ఇచ్చేది. కనుకని యేసయ్య పదే ఆ గృహాన్ని దర్శిస్తూ ఉండేవాడు. యేసయ్య ఆ ఇంటికి వెళ్ళినట్లుగా ఏ ఇంటికి వెళ్ళినట్లు మనం లేఖన భాగాలను చూడం. యేసయ్యకు ఆ ఇల్లు అంటే చాలా ఇష్టం. యేసయ్య అంటే ఆ ఇంటి వారికి కూడా చాలా ఇష్టం. ఆ ఇంటి వాళ్ళలో ఉన్న ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ వ్యక్తిని దేవుడు తిరిగి లేపాడు. దేవుడు ఆ వ్యక్తికి మరలా ఆ ఆయుష్ను పొడిగించాడు, పునర్జన్మను అనుగ్రహించాడు. ఆ కుటుంబం అంతా యేసయ్యకు సజీవ సాక్షిగా నిలబడుతూ ఉంది. అదే కుటుంబానికి యేసయ్య పస్కా పండుగకు 6 రోజుల ముందు నడిపించబడినట్లు మన వాక్యాన్ని చదివాం. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. నేను ముందుగానే చెప్పాను, యేసయ్యకు ఆతిథ్యం ఇచ్చే కుటుంబము అని చెప్పి. మార్త ఉపచారము చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనములకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా ఒక ప్రాముఖ్యమైన పని చేసింది. ఈ రోజు మనం ఆ వాక్యాన్ని ధ్యానము చేయబోతూ ఉన్నాం. మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు అంతా ఆ అత్తరు వాసనతో నిండెను. తర్వాత ఆయన శిష్యులలో ఒకడు ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపలేని ఇస్కరియోతు యూదా, ఈ అత్తరెందుకు ఈమె వృధా చేసింది, 300 దేనారములకు అమ్మి పేదలకు ఇయ్యొచ్చు కదా అని అన్నాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే, ట్రెజరర్గా ఆర్థిక శాఖను మెయింటైన్ చేస్తున్న వ్యక్తిగా, డబ్బు సంచి కలిగిన వ్యక్తిగా ఈ యొక్క ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుల్లో ఉన్నట్లు మనకు అందరూ కూడా పరిచయమైన విషయమే, సుపరిచితమే, తెలిసిన విషయమే. ఆయన డబ్బుని దొంగిలించడానికి ఈ యొక్క ఆలోచన చేశాడే కానీ దేవుని పరిచర్యకు, దేవుని ప్రేమను కనపరచడానికి పేదలకు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఎంత మాత్రం కాదని మనం గ్రహించవచ్చు. స్పష్టంగా బాహాటంగా వాక్యం కూడా మనకు తెలియపరుస్తూ ఉంది. రైట్, ఈ రోజు మనము ధ్యానము చేయమైన అంశ భాగం యొక్క పేరును మీకు తెలియపరుస్తాను. మరియ చేసిన మనోహరమైన పని. దేవునికి మహిమ కలుగునుగాక. మరియ చేసిన మనోహరమైన పని. ఇదే వాక్య భాగం మార్కు సువార్త 14వ అధ్యాయంలో ఉంది. ఇదే వాక్య భాగం మత్తయి సువార్త 26వ అధ్యాయంలో కూడా ఉన్నట్లు మనము గమనించవచ్చు. ఇక్కడ రాయబడిన మాట యోహాను సువార్త 12వ అధ్యాయం 4వ వచనం నుంచి 6వ వచనంలో 300 దేనారములకు అమ్మి ఆమె పేదలకు ఇయ్యొచ్చు కదా అన్నాడు. ఆ 300 దేనారములు దేనితో సమానం అంటే, ఒక్క దేనారం ఒక రోజు ఒక వ్యక్తి యొక్క కూలి అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేన్ని బట్టి? మత్తయి సువార్త 20వ అధ్యాయం 2వ వచనాన్ని బట్టి ఒక్క దేనారము ఒక రోజు ఒక కూలి వారి కూలి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే 300 దేనారములు సుమారు ఒక వ్యక్తి యొక్క సంవత్సరము కూలి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక వ్యక్తి యొక్క సంవత్సరం యొక్క కూలి విలువ చేసే ఆ అత్తరు గుడ్డిని పగలగొట్టి యేసయ్య పాదాలకు పూసింది అనంటే ఆమెకు యేసయ్య అంటే ఎంత ప్రేమో. దేవునికి మహిమ కలుగునుగాక.
ఆమె యేసయ్యకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆమె యేసయ్యకు ఎంత విలువిస్తుందో. నిజమే కదా, కొన్ని సందర్భాల్లో మనం కూడా యేసయ్య ద్వారా పొందుకున్న వాటికి విలువిస్తూ యేసయ్యకు విలువని సందర్భాలు ఎన్నో ఉంటాయి. యేసయ్య ద్వారా వాహనాన్ని పొందుకుంటాం, యేసయ్య కంటే వాహనాన్ని విలువగా చూస్తాం. యేసయ్య ద్వారా ఉద్యోగాన్ని పొందుకుంటాం, యేసయ్య కంటే ఉద్యోగానికి విలువిస్తాం. యేసయ్య ద్వారా గృహాన్ని పొందుకుంటాం, యేసయ్య కంటే గృహానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. యేసయ్య ద్వారా బిడ్డలను పొందుకుంటాం, యేసయ్య ద్వారా కుటుంబాన్ని పొందుకుంటాం. యేసయ్య కంటే బిడ్డలకు కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత, ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. లక్షలకు లక్షలు, వేలకు వేలు ఖర్చు పెట్టి ఈ భౌతికమైన వాటన్నిటిని చేయడానికి మనం ఇష్టపడతాం, హృదయపూర్వకంగా, త్యాగపూర్వకంగా. కానీ దేవునికి ఇవ్వడంలో, ఇచ్చిన దేవునికి కృతజ్ఞత చెల్లించే విషయంలో, మొక్కుబడి చెల్లించే విషయంలో మనము ఎన్నోసార్లు వెనకడుగు వేస్తూ ఉంటాం. కానీ మన వలె కాదు ఈ సహోదరి అయిన మరియా. ఎంతో విలువైన అత్తరును తీసుకుని యేసయ్య పాదాలకు పూసి తన తల వెంట్రుకలతో తుడిచిందంటే ఎంత కృతజ్ఞత కలిగిన హృదయమో, ఎంత ప్రేమించే మనసు, ఎంతగా దేవునికి ప్రాముఖ్యతనిచ్చే హృదయమో, ఎంతగా దేవునికి విలువిచ్చే జీవితమో. ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ రోజు సహోదరి మరియా మనోహరమైన పని చేసింది, ఎంతో ఉన్నతమైన పని చేసింది, ఎంతో గొప్ప పని చేసింది, మనందరికీ మాదిరిని చూపే పని చేసింది. ఇప్పుడు మనం వేసుకోవాల్సిన ప్రశ్న, మరియా చేసిన పని ఎందుకు మనోహరమైనది? మరియా ఏ ఉద్దేశంతో ఆ పని చేసింది, ఏమి ఆశించి ఆ పని చేసింది అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అదే వాక్యంలో మనము ధ్యానం చేస్తూ ఉంటాం. ఎన్నో ఆత్మ సంబంధమైన సత్యాలు మనం చూడగలం. మరియా చేసిన పని ఎందుకు మనోహరమైనది అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొట్టమొదటి ఆలోచన, ఆయన పట్ల, దేవుని పట్ల ప్రేమ ఉన్నది కాబట్టి అంతటి 300 దేనారముల విలువ కలిగిన, అంత మాత్రమే కాదు, ఒక వ్యక్తి 300 రోజులు పనికి వెళ్తే ఎంత కూలి సంపాదిస్తాడో అంత ఖరీదైన అత్తరును యేసయ్య పాదాలకు పూయగలిగిందంటే ఆమెకు యేసయ్య పట్ల ఎంత ఉన్నతమైన ప్రేమ ఉన్నదో. ఆ అత్తరు చాలా విలువైంది. గదంతా వాసన నిండుకునేంత విలువైంది, అంత క్వాలిటీ, అంత స్వచ్ఛమైనది. అయితే అంతకన్నా ప్రభువునకు ఆ అత్తరు, ఆ సహోదరి చేసిన పని మిక్కిలి సువాసన కలిగించింది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ అత్తరు పూసిన వెంటనే గదంతా మంచి వాసనతో నిండిపోయిందేమో, కానీ ఆ సహోదరి అయిన మరియ చేసిన పని ఆ గదంతా నిండుకున్న వాసన కంటే మిక్కిలి ఎక్కువ సువాసనను యేసయ్యకు అందించింది. కారణం ఏంటంటే ఆ యొక్క అత్తరు విలువను చూడలేదు, ఆమె యేసయ్యను విలువైన వ్యక్తిగా చూసింది. ఆ యొక్క వస్తువును విలువైనదిగా చూడలేదు, ఆ వస్తువు ద్వారా ఏర్పడే ధనాన్ని విలువైనదిగా చూడలేదు, యేసయ్యను విలువ కలిగిన వ్యక్తిగా చూసింది. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఆ సహోదరి మరియకు ఆయన పట్ల ఎంతో అపారమైన ప్రేమ ఉన్నది కాబట్టి అంత ఉన్నతమైన పని చేయగలిగింది. ఆమె హృదయములో ఉన్న ప్రేమ ఆయన చేసిన త్యాగం ముందు ఏమి చేసినా సరిపోదు అన్న ఆలోచనకు వెళ్ళింది. కాబట్టి ఉన్నతమైన పని చేయడానికి సిద్ధపరచబడింది, మనోహరమైన పని చేయడానికి సిద్ధపరచబడింది. నిజమే, అత్తరు పూసి ఆయన రుణాన్ని మనం తీర్చుకోగలమా? తల వెంట్రుకలతో తుడిచి ఆయన రుణాన్ని మనం తీర్చుకోగలమా? ఏమిచ్చి మనం ఆయన రుణాన్ని తీర్చుకోగలం? కొన్ని సందర్భాల్లో మనం ఒక పాట పాడుతుంటాం, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించగలను యేసయ్యా అని. చాలా మంది ఆ పాట పాడుతూ యేసయ్య ఏమి ఆశించడన్న ఉద్దేశంతో యేసయ్యకు ఏమీ ఇవ్వకుండా మానేస్తూ ఉంటారు. దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, దేవుడు ఇచ్చిన దానిని దేవుని మహిమార్థమై నువ్వు ఎప్పుడైతే వినియోగిస్తావో, దేవుని చిత్తానికి ఎప్పుడైతే వినియోగిస్తావో, దేవుడు ఏ ఉద్దేశంతో అయితే ఆయన నీకు ఆ వస్తువుని ఇచ్చాడో, ఆ జీవితాన్ని ఇచ్చాడో, ఆ ఆయుష్ను పొడిగించాడో, ఆ ఆరోగ్యం ఇచ్చాడో, ఉన్నతమైన స్థితినిచ్చాడో, ఆయన ఉద్దేశానుసారంగా నువ్వు ఎప్పుడైతే ఆ యొక్క పనిని జరిగిస్తావో నీవు ఆయనను ఎక్కువగా ప్రేమిస్తున్నట్లు, ఈ సహోదరి మరియ వలె మనోహరమైన పని చేసినట్లు గుర్తుపెట్టుకోండి. అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ
నుంచి 3వ వచనం వరకు మనం ఇంతవరకే చదివాం. అక్కడ రాయబడి ఉన్న మాటలు, ఆయనకు మన సేవ సాకారం కావాలి, కానీ మన హృదయంలో భక్తి ఉండి దేవుని పట్ల అపారమైన ప్రేమ కలిగి మనం సేవ చేయాలి. మనము సేవకు సహకరించాలి, సేవకు సహకారులుగా మార్చబడాలి. లేకపోతే స్వార్థంతో మనము ఆ పని చేస్తున్నట్లు గుర్తు. నిజమే, చాలా మంది దేవుని పని చేస్తారు, సేవ చేస్తారు, దేవుని సేవకు సహకరిస్తారు, కానీ దేవుని పట్ల అపారమైన ప్రేమతో సహకరించారు. ఏదో గొప్ప కోసమో, ఏదో హెచ్చింపు కోసమో, ఏదో పలుకుబడి కోసమో, ఏదో ఘనత కోసమో, ఏదో ఆ సన్మానం కోసమో, వారందరి ద్వారా గొప్ప వ్యక్తిగా పిలువబడడం కోసమో, అనేక కనపరచబడడం కోసమో, తాను హెచ్చించుకోవడానికి కొంతమంది దేవుని పని చేస్తారు, కొంతమంది దేవుని పనికి సహకరిస్తూ ఉంటారు. నేనేం చెప్తున్నానంటే, దేవుని అందరి అపారమైన ప్రేమ లేకుండా, దేవుని అందరి భయభక్తులు లేకుండా నువ్వు ఎప్పుడైతే సేవ చేస్తావో, నువ్వు ఎప్పుడైతే సేవకు సహకరిస్తావో, నీలో స్వార్థం ఉన్నది అని భావించు. అలా కాకుండా దేవుని పట్ల అపారమైన ప్రేమ కలిగితే నీవు కృతజ్ఞత కలిగిన మనసుతో, మరియకు అనిపించలేదు ఈ అత్తరు ఎంతో విలువైందని. ఈ అత్తరు నేను ఎవరి పాదాలకైతే పూస్తున్నానో ఆయన అందరికంటే విలువైన వాడు. ఆ అత్తరు గొప్పది అని చూడలేదు, ఆయన అందరికంటే అన్నిటికంటే గొప్పవాడు. పూయిటకు, ఆ అత్తరు పూయిటకు ఆరోగ్యం ఇచ్చింది, ప్రాణం ఇచ్చింది ఆయనే అనుకుంది. కాబట్టి ఆయనను గణపరచడం ప్రారంభించింది. ఈరోజు మరియా మనోహరమైన పని చేసింది. ఎందుకు ఆ మరియా పని చేసిందంటే యేసే పట్ల ఆమెకున్న అపారమైన ప్రేమ. రెండవది మనం చూద్దాం, మరియా చేసిన పని ఎందుకు మనోహరమైంది. మార్కు సువార్త 14వ అధ్యాయం 13వ వచనం చూస్తే, ఆ అత్తరు చాలా విలువైంది. 300 దేనారములంటే ఒక వ్యక్తి సంవత్సరం పాటు కష్టపడితే ఎంత కూలైతే సంపాదిస్తాడో అంత కూలి విలువైన, అంత విలువైంది ఆ యొక్క అత్తరు. అందులో త్యాగం ఉంది. నేను ముందుగానే తెలియపరిచాను. దేవుడు ఇచ్చిన వాటి వైపు ఆ సహోదరి మరియ చూడలేదు. ఆమె కలిగి ఉన్న వాటిని బట్టి సంతోషించలేదు, ఇచ్చిన యేసయ్యను బట్టి సంతోషించింది. ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్న మాట, గృహాన్ని కలిగి ఉన్నవా, ఆరోగ్యాన్ని కలిగి ఉన్నవా, కుటుంబాన్ని, బిడ్డలను కలిగి ఉన్నవా, ఉద్యోగాన్ని కలిగి ఉన్నవా, ఆస్తులను అంతస్తులను కలిగి ఉన్నవా, అధికారాన్ని కలిగి ఉన్నవా, నాయకత్వాన్ని కలిగి ఉన్నవా, ఫాలోయింగ్ ని కలిగి ఉన్నవా, జ్ఞానాన్ని కలిగి ఉన్నవా, తెలివితేటలు కలిగి ఉన్నావా? నువ్వు ఏవి కలిగి ఉన్నా వాటిని బట్టి అతిశయిస్తున్నావా? వాటిని బట్టి గర్విస్తున్నావా? వాటిని బట్టి డమ్మంగా మాట్లాడుతున్నావా? లేక ఇవన్నీ ఇచ్చిన యేసయ్యను బట్టి అతిశయిస్తున్నావా? అతిశయించువాడు ప్రభువును బట్టే అతిశయించవలెను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందులో ఆమె చేసిన ఆ పనిలో త్యాగం ఉన్నది కాబట్టి మరియా మనోహరమైన పని చేసింది అని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవునికి ఇచ్చే విషయంలో అనేక మంది వెనకంజ వేస్తుంటారు. దేవునికి ఇచ్చే విషయంలో అనేక మంది లెక్కలేసుకుంటూ ఉంటారు. దేవునికి ఇచ్చే విషయంలో ఎంత ఇవ్వాలా అని ఆలోచన చేస్తూ ఉంటారు. పాత నిబంధనలో అయితే దేవుడు చెప్పాడు, శ్రేష్టమైన దానిని ఇవ్వడానికి ప్రయత్నం చేయండి, ప్రథమమైన దానిని ఇవ్వడానికి ప్రయత్నం చేయండి, ప్రథమ ఫలాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయండి అని తెలియపరిచాడు. అంగవైకల్యం కలిగిన దాన్ని మనం ఇవ్వడానికి లేదు, లోపము కలిగిన దాన్ని మనం దేవునికి అర్పణగా, బలి అర్పణగా ఇవ్వడానికి వీలు లేదు. దేవుడు దాన్ని అంగీకరించడని పాత నిబంధనలో అనేక చోట్ల ఉంది. అంటే మనం నేర్చుకోవాల్సిన, అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటి తెలుసా? దేవునికి ఇవ్వవలసింది శ్రేష్టమైనదై ఉండాలి, దేవునికి ఇవ్వవలసింది ప్రథమమైనదై ఉండాలి, దేవునికి ఇవ్వవలసింది ప్రథమ ఫలమైనదై ఉండాలి. నీవు జ్ఞాపకం చేసుకో, నీవు దేవునికి ఇస్తున్నావు, లెక్కలేసుకుంటున్నావా? ఆలోచన చేస్తున్నావా? దేవునికి ఎంత ఇచ్చేయాలా అని అనుకుంటున్నావా? ఈ రోజు నీవు ఇచ్చే స్థితిలోనికి తీసుకుని రాబడ్డావంటే ఆ యేసయ్య కృప కాదంటావా? ఈ స్థితిలో ఉన్నావంటే ఆ యేసయ్య అనుగ్రహం కాదంటావా? ఆ యేసయ్యను జ్ఞాపకం చేసుకుని ఉండకపోతే ఈ స్థితిలో ఉండగలవా? గత సంవత్సరంలో ఎన్నో ప్రాణాపాయకరమైన పరిస్థితులు మనం ఎదుర్కొన్నాము.
మన దగ్గర ఉన్నవి మనల్ని ఏవీ కాపాడలేకపోయాయి. ఈ 2021 సంవత్సరంలో మనం నడిపించబడ్డామంటే మన దగ్గర ఉన్నవి కారణం కాదు, ఆ యేసయ్య కృప మాత్రమే. అయితే ఆ సహోదరి కలిగి ఉన్న వాటన్నిటికంటే యేసయ్య గొప్పోడని భావించింది. కాబట్టి త్యాగపూరితంగా సాక్రిఫైస్ తో యేసయ్యకు ఆమె అప్పగించింది. అందుకనే మనోహరమైన పని చేసింది అని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం 24వ వచనంలో త్యాగపూరితంగా ఇస్తే అది ప్రభువునకు మనోహరమైనది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన దగ్గర ఉన్నవి ఇవ్వడానికే మనం సంకోచిస్తూ ఉంటాం. త్యాగపూరితంగా ఎలా ఇవ్వడానికి ఆలోచన చేస్తాం, ఎలా ఇవ్వడానికి సంతోషంగా ముందుకు వస్తాం. ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన సమయం, మనల్ని మనం ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన సమయం అని మనం భావిద్దాం. మొట్టమొదటిగా ఆయన పట్ల అపారమైన ప్రేమ ఉన్నది కాబట్టి మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది, మరియ మనోహరమైన పని చేసింది అని చెప్పారు. అందులో త్యాగం ఉంది కాబట్టి మరియ మనోహరమైన పని చేసింది అని చెప్పారు. మూడవదిగా నేను చెప్తున్నాను, ఆమె సిద్ధపడే వచ్చింది. అన్ఎక్స్పెక్టెడ్ గా తీసుకునే నిర్ణయం కాదు, అది ఉద్రేకంతో తీసుకున్న నిర్ణయం కాదు, ఆ క్షణంలో తీసుకున్న నిర్ణయం కాదండి, అది ఆ క్షణంలో చేసిన పని కాదండి. అది నిజమే. దైవజనులు మన సేవకులు మనతో మాట్లాడుతున్నప్పుడు మనల్ని దేవుడు దర్శించాడు అన్న భావంలోకి వెళ్ళి పాలవలే పొంగుతూ మనం ఎన్నెన్నో ఉద్రేకపూరితమైన తీర్మానాలు, ఉద్రేకపూరితమైన నిర్ణయాలు, యేసయ్యా అది చేస్తానయ్యా, ఇది చేస్తానయ్యా, అలా చేస్తానయ్యా, ఇలా చేస్తానయ్యా, ఇక మీద నుంచి నీ కొరకు బ్రతుకుతాను ప్రభువా, ఇక మీద నుంచి చనిపోయేంత వరకు నీ పని చేస్తాను ప్రభు అని చెప్పి ఎన్నో 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 ఉద్రేకంతో కూడుకున్న నిర్ణయాలు మనం చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఆ పాల నుంచి మంట తీసివేయబడిందో, ఎలాగైతే ఆ పాలు చల్లారిపోయాయో మన తీర్మానం కూడా చల్లారిపోయి మర్చిపోయే స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. గమనించండి, రక్షించబడిన దినం మొదలుకొని ఎన్ని తీర్మానాలు మనం దేవుని సన్నిధిలో చేస్తుంటాం, ఎన్ని మొక్కుబడులు మనం దేవుని సన్నిధిలో చేస్తుంటాం. ఆలోచించేయండి, అవన్నీ ఒకటి వెంబడి ఒకటి జరిగిస్తూ వస్తున్నావా? నీ కోసం బ్రతుకుతాను ప్రభు, ఆరోగ్యం ఇస్తే అని చెప్తావు. దేవుడు ఆరోగ్యం ఇచ్చిన తర్వాత ఎప్పుడో దేవుణ్ణి మర్చిపోయి ఉంటా. గుర్తుంచుకో, నీకు దేవుడు ఆరోగ్యం ఇచ్చింది, లాజరుని దేవుడు బ్రతికించింది, అనేకులకి సజీవ సాక్షిగా నిలుస్తాడని. మరి లాజరు నిలిచాడు. అనేక మంది తండోపతండాలుగా సువార్త సభలకు వచ్చి లాజరు యొక్క సాక్ష్యాన్ని వినేవారు. దేవుడిని బ్రతికించింది, సాక్షిగా నిలుస్తావు. దేవుడు నీకు ఆయుష్నిచ్చింది, సాక్షిగా నిలుస్తావని. దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చింది, ఆయన మహిమార్థంగా నిలుస్తావని. సంఘ పరిచర్యకు, సేవ పరిచర్యకు వినియోగించబడతావని. ఆ సహోదరి ఉద్రేకంతో తీసుకునే నిర్ణయం కాదండి, ఆ క్షణంలోనే తీసుకునే నిర్ణయం కాదు, ఆమె సిద్ధపడే వచ్చింది. దేవుని కంటే విలువంది ఏది కూడా లేదు అన్న మనసుతోనే వచ్చింది. ముందుగానే హృదయంలో నిశ్చయించుకుంది. నీవు చేయాలనుకుంటున్న పని ఎవరెవరినో చూసి చేస్తున్నావా? ఎవరెవరో పంతం మీద చేస్తున్నావా? ఎవరెవరి మీద పై చేసి సాటిస్ఫై చేస్తున్నావా? లేకపోతే యేసయ్య పట్ల కృతజ్ఞత కలిగిన మనసుతో యేసయ్య వైపు చూస్తూ ఉద్రేకంతో కాకుండా ఉత్సాహంతో స్థిరమైన, దృఢమైన, నాటబడిన తీర్మానం చేసుకుంటున్నావా? నీవు ప్రశ్నించుకోవాల్సిన సమయం. మరియ మనోహరమైన పని చేసింది. ఎలా చెప్పగలిగామంటే ఆమె సిద్ధపడే వచ్చింది. 4వదిగా నేను చెప్తున్నాను, మరియ చేసిన పని ఎందుకు మనోహరమైనది అంటే ఆమె ఎలాంటి లాభాలు ఆశించలేదు. నిజమే, మనం చాలా సార్లు అక్కడ రాయబడలేదు, మరియ యేసయ్య పాదాలకు అత్తరు పూసి తల వెంట్రుకలతో తుడిచి ప్రభువాలను జ్ఞాపకం చేసుకోవట్లేదు, ప్రభు నా అవసరాన్ని జ్ఞాపకం చేసుకోవట్లేదు. చూడండి, చాలా సార్లు మనం ప్రభువా దేవుని ఇలా ప్రార్థన చేస్తాం, యేసయ్య నువ్వు ఈ పని చేస్తే, నన్ను పాస్ చేస్తే, నాకు ఉద్యోగం ఇస్తే, నాకు వివాహం జరిగిస్తే, నాకు గర్భఫలం ఇస్తే, నాకు స్థిరమైన ఇల్లు ఇస్తే నేను ఇది చేస్తాను అంటాను. ఇది వ్యాపారం అవుతుంది కదా. ఇట్ ఈస్ నాట్ ఏ బిలీవ్, ఇట్స్ ఏ బిజినెస్. ఆలోచన చేస్తూ ఉన్నారా? అది విశ్వాసం, అది కృతజ్ఞత ఎలా అవుతుంది? నువ్వు ఇది ఇస్తే నేను అది ఇస్తాను, నువ్వు అది చేస్తే నేను ఇది చేస్తాను అనడంలో వ్యాపారమే ఉంది. కానీ దేవుని పట్ల అపారమైన విశ్వాసం, దేవుని పట్ల అపారమైన ప్రేమ, కృతజ్ఞత ఎక్కడుంది?
మనం అనేక సార్లు మొక్కుబడి చేసుకుంటాం, ప్రభు నువ్వు అని చేయి, ఇది చేస్తాను అని చెప్పి. ఇవి ఏ లాభాన్ని ఆశించలేదు, నిస్వార్థమైన త్యాగపూరితమైన పని చేసింది. అందుకనే మరియ చేసిన పని మనోహరమైంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని దగ్గర నుంచి ఏదో ఆశించి చేస్తున్నావా? నిజమే, మనుషులు ఒక పని చేస్తున్నారంటే ఎదుటి వ్యక్తి నుంచి 10 పనులు ఆశిస్తేనే 10 పనులు జరుగుతాయంటేనే ఒక పని చేస్తారు. స్నేహాన్ని కలుపుకుంటారు, బంధుత్వాన్ని కలుపుకుంటారు, తమలో కలుపుకుంటారు, లేకపోతే తమ స్థాయి వ్యక్తులు కాదని పక్కన పెట్టేసుకుంటారు. నేటికి క్రైస్తవులు సంఘాలు కూడా అలా కొనసాగించబడుతూనే ఉన్నాయి. కానీ మరియ ఎలాంటి లాభము ఆశించకుండా, భేషాజాలు చూపకుండా చేసింది. తాను చేసిన పని గురించి ముందు గాని తరువాత గాని ఏమి మాట్లాడలేదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో మన హృదయంలో ఉన్నది ఆయనకు విలువ గలది. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎలాంటి లాభాలు ఆశించి దేవుని పని చేయడానికి వీల్లేదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 4వదిగా మరియ చేసిన పని ఎందుకు మనోహరమైంది అంటే ఆమె ఏ లాభం ఆశించి చేయలేదు. 5వదిగా చెప్పి నేను ముగించేస్తాను. మరియ చేసిన పని ఎందుకు మనోహరమైంది అంటే 5వదిగా ఆమె విమర్శను బొత్తిగా లెక్క చేయలేదు. ఆమె విమర్శను బొత్తిగా లెక్క చేయలేదు. ఈ ఇస్కరియోతు యూదా, డబ్బు సంచి కలిగిన దొంగ అయిన యూదా విమర్శించినా కూడా ఆమె దాన్ని లెక్క చేయలేదు. ఇతరులు విమర్శించవచ్చు, సందేహించి అపార్థం చేసుకోవచ్చు. దేవుడు చూస్తున్నాడు నీ పనిని. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పని చేస్తున్నప్పుడు నీకు అవమానాలు ఎదురవుతాయి, ఆశీర్వాదాలు కాదు, దీవెనలు కాదు, అభివృద్ధి కాదు, నిందలు ఎదురవుతాయి, ఆటంకాలు ఎదురవుతాయి, అడ్డంకులు ఎదురవుతాయి, అపహాస్యాలు ఎదురవుతాయి, ఉమ్మి వేయబడే స్థితులు ఎదురవుతాయి, అణిచివేయబడే స్థితులు ఎదురవుతాయి. అయితే నీవు ఆ విమర్శ, ఆ అడ్డంకులు, ఆ ఆటంకాలు, ఆ యొక్క అవమానం, ఆ యొక్క అపహాస్య, ఆ ఉమ్మి వేయించుకునే స్థితి వైపు చూడద్దు. యేసు వైపు చూడు, యేసు వైపు చూడు. నీ పరిస్థితి మార్చబడుతుంది. మనోహరమైన పని చేస్తావు. దేవుని యుద్ధ నుంచి ప్రశంస పొందుకుంది మరియ. మనోహరమైన పని చేసింది అని చెప్పాడు దేవుడు. ఈ రోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్న మాట, విమర్శల వైపు చూడొద్దు. దేవుని పని చేయడానికి తీర్మానం చేసుకున్నావా? దేవుని కొరకు సాక్షిగా నిలవడానికి తీర్మానం చేసుకున్నావా? ఎక్కడెక్కడికో వెళ్ళి దేవుని పని చేయడానికి సిద్ధపరచబడుతూ ఉన్నావా? దేవుని వైపు చూడు. మొదట నీకు ఆటంకాలు ఎదురవుతాయి, అడ్డంకులు ఎదురవుతాయి, అవమానాలు ఎదురవుతాయి, కించపరిచే పరిస్థితులు ఎదురవుతాయి. దేవునికి దగ్గర చేయవలసిన శిష్యులే విమర్శించారు. ఆ దినాన దేవుని బిడ్డలే నీకు ఆటంకంగా మార్చబడతారు, అవమానకరంగా మార్చబడతారు, అణిచివేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. సహోదరుడా, యేసు వైపు చూడు, యేసు వైపు చూడు. ఆయన తలుపు వేయగా తలుపు తీసేవారు ఎవరు లేరు. ఆయన తలుపు తీయగా తలుపు వేయగలిగిన వారు ఎవరు కూడా లేరు అని భావించు. మరి మనోహరమైన పని చేయడానికి తీర్మానం చేసుకో. నేను ముగింపులోనికి వస్తున్నాను. ఎటువంటి పరిస్థితులు కూడా నీ జీవితం కొనసాగుతుంది. మరి కృతజ్ఞత చెల్లిస్తూ నీకున్న వాటిని విలువైనదిగా చూడకుండా యేసుని విలువైన వ్యక్తిగా చూస్తున్నావా? యేసుని విలువైన వ్యక్తిగా చూసిన మరియ యేసయ్య చెంత నుండి ప్రశంస పొందుకుంది. నీవు కూడా యేసయ్య చెంత నుంచి బడా నమ్మకమైన మంచి దాసుడా పిలిపించుకోవాలంటే నువ్వు చేయవలసిన ప్రాముఖ్యమైన పని వేటి వైపు చూడొద్దు. దేవుడు నీకు ఇచ్చిన వాటి వైపు చూడొద్దు. దేవుని వైపు చూడు. ఆయన పట్ల అపారమైన ప్రేమ కలిగి ఉండు. త్యాగపూరితంగా దేవునికి ఇవ్వడానికి ప్రయత్నం చేయి. ముందుగానే సిద్ధపరచబడు. తీర్మానం చేసుకో. ఏది ఏమైనా దేవుని పని చేసి తీరాలి, ఏది ఏమైనా దేవునికి ఇచ్చి తీరాలి అని తీర్మానం చేసుకో. ఇటువంటి పరిస్థితులు వచ్చినా దేవుని దగ్గర నుంచి లాభాన్ని ఆశించొద్దు. నన్ను కనపరచమని నేను కనపరుస్తాను అన్నాడు దేవుడు. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు అనేకులు ఎదుట. అందులో ఎటువంటి సందేహం లేదు. ఆయన పక్షపాతి కాదు. ఆయన ప్రేమలో ఎటువంటి స్వార్థం లేదు. ఎదిగిపోతారేమో అని ఓర్వలేని మనస్తత్వం యేసయ్యకు ఉండదు. ఎలాంటి లాభాన్ని ఆశించొద్దు. ఆయన ఇచ్చి తీరుతాడు, ఘనపరిచి తీరుతాడు, హెచ్చించి తీరుతాడు, అభివృద్ధి పరిచి తీరుతాడు, ఆశీర్వదించి తీరుతాడు. ఎక్కడైతే అవమానపరచబడ్డావో దావీదు చెప్పినట్లుగా నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరిచావు అన్న రీతిగా ఎక్కడైతే నీవు కన్నీరు కాల్చి తలదించుకున్నావో
అక్కడే దేవుడు నేను గనపరుస్తాడు, అక్కడే దేవుడిని హెచ్చిస్తాడు. ఏ లాభాన్ని ఆశించొద్దు. అంతకన్నా ప్రాముఖ్యంగా ఎటువంటి విమర్శకు తావివద్దు. బొత్తిగా లెక్క చేయొద్దు. మరి బొత్తిగా లెక్క చేయలేదు. దేవుని యొక్క నుంచి ప్రశంస అందుకుంది. నీవు కూడా దేవుని యొక్క నుంచి ప్రశంస అందుకోవాలి తీర్మానం చేసుకుంటున్నావా? దేవుడు నీకు తోడుగా ఉంటే, నీవు దేవునిపై ఆధారపడితే నీకు విరోధి ఎవరు? ఆలోచన చేసుకో. యేసై సహకారిగా కోరుకో. యేసైపై ఆధారపడు. మరియవలే మనోహరమైన పని చేయడానికి నీవున్న స్థలంలో, నీవు వెళుతున్న సంఘంలో, నీవు నివాసం ఉంటున్న గ్రామంలో మనోహరమైన పని చేయడానికి తీర్మానం చేసుకో. తలలో ఉంచుదావా? ప్రార్థన చేసుకుంటావా? దేవునితో మాట్లాడని భావిస్తే, దేవుడిని దర్శించాలని భావిస్తే తల వచ్చు, కళ్ళు మూసుకో. సహోదరి మరియా, యేసుని ఎంతగానో ప్రేమించే మరియా, త్యాగపూరితంగా పనిచేసే మరియా, సిద్ధపడి వచ్చిన మరియా, ఎలాంటి లాభాన్ని ఆశించిన మరియా, విమర్శను బుద్ధిగా లెక్క చేయని మరియవలే నేను కూడా తండ్రి నీ పరలోక పని కొరకు తీర్మానం చేసుకుంటాను. నీ పరలోక పని చేస్తాను. యేసయ్యా, ఉద్రేకంతో కాదు. ఈ సమయంలో సేవకులు నాతో మాట్లాడాలని ఉద్దేశంతో కాదు. ఆ క్షణం తీసుకుని తీర్మానం కాదు. ఊపిరి ఉన్నంత వరకు, గుండె కొట్టుకుంటున్నంత వరకు నీ పనిలో కొనసాగుతానయ్యా. నీకే నియమిస్తానయ్యా. నేను ఏ స్థితిలో ఉన్నా, ఉన్న స్థితి వైపు కాకుండా నీ వైపు చూస్తాను. యేసయ్యా, మాట్లాడు. దేవునితో మాట్లాడు. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఇప్పటి వరకు నువ్వు ఎందుకు నష్టపోతున్నావు, ఇప్పటి వరకు నువ్వు ఎందుకు అపజయపాలవుతున్నావు తెలుసా? దేవుడు ఇచ్చిన వాటి వైపు చూస్తున్నావు. ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోతున్నావు. కాబట్టి ఈ క్షణం నుంచి దేవుడు ఇచ్చిన వాటి వైపు చూడద్దు. ఇచ్చిన యేసు వైపు చూడు. నీ జీవితం మార్చబడుతుంది, ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమగల యేసయ్య, స్తుతులకు పాత్రుడా, స్తోత్రాలు కూడా ఈ రోజు మరి చేసిన మనోహరమైన పని అన్న వర్తమానం దర్శించావు. మరి నీ పట్ల అపారమైన ప్రేమ కలిగి ఉన్నది. మరి త్యాగపూరితంగా ఇచ్చిందని, మరి సిద్ధపాటు కలిగి వచ్చిందని, మరి ఏ లాభాన్ని ఆశించి కూడా చేసిందని, ఇటువంటి ఎన్నో విమర్శలు ఎదురైనా బొత్తిగా వాటిని లెక్క చేయలేదని చెప్పి తెలియపరిచే ప్రభు, ఈ వాక్యం వింటున్న మేమంతా కూడా తండ్రి, ఈ వాక్యం విన్న మేమంతా కూడా తండ్రి, ఆ రీతిగా మరియవలే మనోహరమైన పని చేయడానికి కలిగి ఉన్న వాటి వైపు చూడకుండా నీ వైపు చూస్తూ తండ్రి నీ మహిమార్థమై కొనసాగించబడే భాగ్యం దయచేసి ప్రార్థిస్తూ, ప్రత్యేకించి ఈ గాస్పెల్ వాయిస్ మినిస్ట్రీని కూడా మీరు దీవించి వర్ధలు చేసిన మహిమ పొందడం, సమస్త మహిమ మీరు పొందమని ప్రార్థన చేస్తూ, ఎవరు హెచ్చించబడకుండా మీరు మాత్రమే మా పరిచయంతో హెచ్చించబడమని ప్రార్థన చేస్తూ, ప్రభాని చిత్తమైతే మీరు ఆగ్రహించవచ్చు మళ్ళా మరొక పర్యాయం తండ్రి ఈ స్థలం మేము కూడుకొని మీరు మహిమపరచుకున్న దయచేయమని ఈ పరిచయం సహకరించిన ప్రతి ఒక్కరు దీవించి వర్ధలు చేయని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు యొక్క కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్య సహాయ సహవాసం ఈ వాక్యముల ప్రతి బిడ్డకు, గాస్పెల్ వాయిస్ మినిస్ట్రీస్ కి ఈ పరిచయం సహకరించిన ప్రతి బిడ్డకు ఆయన రాకడ పర్యంతం ఆయన కృప తోడి నడిపించి వర్ధలు చేసి మరియు మనోహరమైన పనిలో కొనసాగింపచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఇప్పటి వరకు ఈ వాక్యం మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ సంఘాలను దీవించి అనేక ఆశీర్వాదకరంగా చేయను.